సుకన్యాస్ వరంగల్ భద్రకాళి రోడ్డులోని శ్రీ వీరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో గురు పౌర్ణమి మహోత్సవం నేడు అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన వేడుకల్లో సామూహిక గురు పూజ, గురుహోమం, ప్రత్యేక పూజలు, వేద మంత్రోచ్చరణలు ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోగా గురుభక్తి వెల్లివిరిసింది. అనంతరం విశ్వకర్మ అన్న ప్రసాద సేవా సమితి ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృపా ఆశీస్సులు పొందారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా గురు పౌర్ణిమ మహోత్సవాన్ని విజయవంతం చేసిన భక్తులు, సేవాదారులు, దాతలు మరియు విశ్వకర్మ అన్న ప్రసాద సేవా సమితి సభ్యులకు ఆలయ నిర్వాహకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. గురు పౌర్ణిమ పర్వదినాన జరిగిన ఈ మహోత్సవం భక్తులకు చిరస్మరణీయ ఆధ్యాత్మిక అనుభూతిని అందించింది. గురు పూజ అహం కనిష్టాలు 2 అక్షంతలు నీళ్లు మీ ముంగట కింద విడుచుకోండి. ఆదోదర విజ్ఞేన పరిసమాప్త్యబ్దం కలశకనాద బలి పూజం జగలశ్రే కలజే గంధ పుష్పాక్షతహేన ప్రస్తాం కలశస్యాశ భక్తోర్వే దక్షిణేతో హరిస్మృతః ధామతే పవిత్రేణ పరిజస్తతే చిరకం సర్వం విశ్వామోదాన్యామః ఆపపజమామోన్నమామో అమృతమాప సంప్రాణాప విరాణాప స్వరాణాప జ్యోతిగస్యాప సత్యమాప సర్వాదేవత ఆపో భోర్భవస్వరాపమోం పుడతమిద్దరి నీటిలో ఓంకారం నాయండి. గంగేదే మనేదేవ కృష్ణే గోదావరి సరస్వతి సంత కావేరీ దిరే సంతంగో కావేరీ గంగ భద్రాజ కృష్ణవేణ్యా గౌతమే పంచగంగామృగేక్షరః అందులో మామిడాకుతోటి లేదా పుష్పంతో పూజాద్రవ్యాన్ని ప్రోక్ష యజమానస్య శిరస్య ప్రోక్ష కొన్నక్షంతలు యజమానస్య అభిమమా భవ ఆవాహిత మహాగణాధిపతయే నమః. 2 సార్లు అభ్యంతరామి దీపానికి నమస్కారం చేయండి. ధూపదీపానంతరేణ శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం గణపతి దగ్గర ఏదైనా ఒకటి ఫలము నైవేద్యంగా సమర్పించండి గణపతికి. ఓం గణపతిని కదిలించండి. ఆ గణపతి కొద్దిగా పక్కకు పెట్టుకోండి. అందరూ కూడా ప్లేట్లు, మీ పప్పు కుంకుమల ప్లేట్లు ఉన్నాయి కదా, ఆ గౌరమ్మ దగ్గర నుంచి తీసి ఆ తమలపాకు మొత్తం కూడా ఆ పప్పు కుంకుమల ప్లేట్లో పెట్టుకోండి. సిద్ధమూర్తిరామాయామి వాగ్దయంతమంగళాకాళి భద్రకాళి కపాలని దుర్గా క్షమాధివాదాత్రే స్వాహ సదా నమోస్తే వీరభద్రనేన భద్రకాళి మాతమాయామి. ఓం తదపురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి ఉగ్రం వీరం మహావిష్ణుం జలంతం సర్వతోముఖం నరసింహం వేదం భద్రం ప్రత్యవత్యం నమామ్యహం శ్రీ లక్ష్మీనారాయణ బుధాయ చ గురు శుక్ర శని గచ్చ రాహవే కేతవే నమో నమః. మంచి నవగ్రహాలు నమస్కారం చేసుకోండమ్మా. మీ యొక్క జన్మతః ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ. మందిరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారికి మాతా గోవిందమాం భగే ఉడమాల సిద్ధయ్య గారికి ఓం గౌరీ నమాయ సర్వాణి దక్షతే గవదే దువదే దేవతా సైన చంద్రగ్రహం యలామే స్వాహా. 3వ గ్రహం నవగ్రహాలలో 3వ గ్రహము కుజగ్రహము. ఈ కుజుడమైనటువంటి గ్రహము రేపు జన్మతః ఉండేటువంటి కుజ దోషము, అదేవిధంగా దాంపత్యకారకుడు, భూమికారకుడు, కోర్టు వ్యవహారంగా తొలగిపోవాలి. అదేవిధంగా దాంపత్య శుభజీవన యోగ్యత లభించాలని ఆ యొక్క కుజగ్రహ నవగ్రహాలలో 4వ గ్రహ బుధ గ్రహము. ఈ బుధుడు అనేటువంటి గ్రహము వ్యాపార కారకుడు. మీ యొక్క
అభివృద్ధి చెందాలని ఈ బుధుడనేటువంటి గ్రహము బుద్ధి కార్యగ్రహేణ విష్ణా పూర్తే సకం సృజయ దాభయంత ఓం విదం విష్ణు చక్రమే త్రేతా వితదేవనో సహస్రవాదో అధిదేవతా ప్రత్యవిదే వారి వంశం కూడా దినదినము అమృతమనే ప్రవర్తమానంగా ముందు ముందు వందలలో కాకుండా వేలలో శిక్ష బృందాలను తయారు చేయాలని వారికి మనస్ఫూర్తిగా వారి యొక్క పాద అందరికీ కొనసాగుతున్నాను. అలాగే ఈ గుడి మనకు అందుబాటులో తీసుకొచ్చినటువంటి అధ్యక్షులు సమాచారి గారు, పెద్దాచారి గారు, వారి కమిటీ కూడా పేరు అందరము శుభాకాంక్షలు తెలియజేయాలి. ఇక్కడ ఇంత గొప్పగా హోమ కార్యక్రమాలు, పుస్తకముల జయంతులు, బ్రహ్మంగారి ఆరాధనలు, మన బ్రహ్మంగారికి ఇంత గొప్పగా మన పూజలు నిర్వహిస్తున్నారంటే ఈ యొక్క గొప్పతనం రోజు వారి సర్వశిష్టమైనటువంటి సతీష్ గారు మరియు వారి శిష్యులు ఆధ్వర్యంలో ఇంత గొప్పగా నిర్వహిస్తున్నారు. ప్రతి ప్రోగ్రామ్ కూడా ఇంతమంది ఇంత అందగాడి ఈ ఐరన్ చూసిన నాకైతే సంభవిస్తాయి. చిన్న చిన్న పిల్లలు ఎంత ముద్దొస్తానంటే నాకైతే నేను చాలా అందరినీ పలకరిస్తాను. వాళ్ళని చూసి అందరినీ పలకరిస్తాను. ఇక్కడ విషయం కూడా ఏదో వేరే రకంగా అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చాక ఏదో ఒక అట్మాస్ఫియర్ చేంజ్ అనిపిస్తుంది. అలా ఎక్కడికి వచ్చిన ప్రాంగణంలో ఇక్కడ ఈ విధి విధానము, ఇక్కడ నేర్పే విద్య, ఇంతమందికి 200 పైసలకు 200 విద్యార్థులకి ఇంత గొప్పగా ఈ నేర్పుతున్నారంటే మన విశ్వకర్మ సంఘాలకి మన జాతికి చాలా గొప్ప విషయం మనం చెప్పుకోవచ్చు. ఇలాగే మనం గుర్తించాలి. గురువు గారు కూడా మనం ఇంత పెద్ద మొత్తంలో వారి శిక్షణ బృందం ఆధ్వర్యంలో ఇలా మనము ఇందులో పార్టిసిపేట్ చేస్తామంటే చాలా గొప్ప విషయం. ఇందాక ఒక మాట చెప్పారు, టెలివిజన్ గారు ఇందాక ఒక మాట చెప్పారు, గురువులకి మనం పూజించడం అనేది చాలా గొప్ప విషయం. ఇలా గురువులు లేనిది మనం లేము. ఏదున్నా కూడా గురువు ద్వారా మనం నేర్చుకుంటున్నాం. గురువు చెప్పే విధానంగా మనం ముందుకెళ్తున్నాం. అలాంటి ఖచ్చితంగా మనము పాటించాలి, వాటిని ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి గారికి మరియు సతీష్ గారికి ఇలా మేము విశ్వకర్మ ప్రతి అమావాస్యకి విశ్వకర్మ దగ్గర గత 2 years నుండి మేము ప్రతి అమావాస్య నిర్వహిస్తున్నాము. మన సతీష్ గారు ఇక్కడ మనము హోమాలను ఏర్పాటు చేసినాము. ఖచ్చితంగా మీరు ఇక్కడ అన్నాలు ఏర్పాటు చేయాలంటే కూడా ఇక్కడికి మనం తీసేయకుండా ఖచ్చితంగా ఇక్కడ ఓకే అని చెప్పడం జరిగింది. వారి ద్వారా మనము ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకున్నాం. ఈ హోమంలో, ఈ గురుపూజ హోమంలో కూడా మనము అందరము భాగస్వామ్యమైనందుకు చాలా సంతోషిస్తున్నాం. అందరికీ పేరు పేరున కూడా అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను. థ్యాంక్ యూ. अस्त्रवाजिनीवती प्रणो देवी सरस्वती वाजीभिर्वाजिनीवती प्रीणानाभिप्रियवतो यत्वा देवी सरस्वत्यमग्रोधेतमे विदे इत्रनवत्रतो घोरायज्ञवर्तने रुद्रज्ञेवज्ञवर्तने यत्या रतो अपुरुषत्वैवत्याश्वरयुतनमः नमस्कारतिरोर्वतो तानाविश्वाहरिद्विषस्वतो रण्यावतावै
డాక్టర్ భరత్ గారు ప్రముఖ వైద్య దంత నిపుణులు. ఎటువంటి వైద్య నిపుణులు వయసు చిన్నది కానీ వాళ్ళ హాస్పిటల్కి పోతే వాళ్ళు మన పల్లెటూరు క్రికెట్ బాగా ఆట ఆడుకుంటారు. హస్తవాస కూడా మంచిది, ఎవరు వెళ్ళినా కూడా మంచి తగ్గలేదు. చూడండి. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు గురు పౌర్ణమిని పురస్కరించుకొని భద్రకాళి తటాక తీరంలో వెలిసినటువంటి జగద్గురువు, గురువులకే గురువు అయినటువంటి జగద్గురువు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయ ప్రాంగణములో గురు పాదుకా పూజా కార్యక్రమము, గురు పరంపర పూజా కార్యక్రమము ఇక్కడ నిర్వర్తించుకోవటం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో దాదాపు ఒక 50 గంటల వరకు యజ్ఞ కార్యక్రమంలో పాల్గొని గురు పూజా హోమ కార్యక్రమాన్ని దిగ్విజయపరచుకోవటం జరిగింది. మరి వారందరికీ కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనేటువంటి దంపతులందరికీ, భక్తాదులందరికీ కూడా ఆ జగద్గురువులు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర భోగభాగ్యములనిచ్చి ఎల్లవేళలా రక్షించుగాక. ఈ పట్టణంలో వెలిసినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంటవి. సెప్టెంబర్ 17 విశ్వకర్మ భగవానుని యజ్ఞ మహోత్సవము, వైశాఖ శుద్ధ దశమి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధనా కార్యక్రమము, తర్వాత ప్రతి పౌర్ణమికి అమావాస్యకి భజనా కార్యక్రమాలు ఇక్కడ నిర్వర్తించుకోవడం జరుగుతుంది. అనేక మంది భక్తాదులు వస్తూ భగవంతుని దర్శించుకుంటూ దేవదేవుని యొక్క ఆశీస్సులు పొందుతూ తరించుతున్నారు అందరూ కూడా. అయితే ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఏర్పరచుకోవడం జరిగింది. భూ అనగా చీకటి, అంధకారము అనే అర్థము. రు అనగా వెలుతురు. అజ్ఞానాంధకారాన్ని పారద్రోలి వెలుతురు ప్రసాదించేటువంటి శక్తి గురుదేవులకు మాత్రమే ఉంటుంది. తల్లిదండ్రులు జన్మనిస్తారు, జ్ఞానాన్ని విజ్ఞానాన్ని ప్రసాదించేటువంటి గురువులు మనకు వెలుగునిస్తారు. మన యొక్క జీవితాలను వెలుగు నింపడం కోసము, వెలుగు పంచడం కోసము గురువుల యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి. మరి ఒక గురు పౌర్ణమి రోజే స్వామివారిని దర్శిస్తే మనకు ముక్తి లభిస్తుందా అని అంటే, నిత్యము అనునిత్యము ప్రతినిత్యము లేస్తే ఏ కార్యక్రమం చేసినా కూడా గురువుని స్మరించుకొనొచ్చు. గురువు యొక్క ధ్యాసలు, గురువు యొక్క ధ్యానములు, గురువు యొక్క ఆశీస్సులతో ఎల్లవేళలా ఉండాలి. ప్రతినిత్యము కొన్ని సందర్భాలలో అది సాధ్యము గనుకనే ఈ యొక్క ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు గురు పౌర్ణమిని పురస్కరించుకొని భక్తాదులందరూ కూడా దేవదేవుణ్ణి, గురుదేవులను దర్శించుకోవటం ఆనవాయితీగా వస్తుంది. మరి ఈ యొక్క పౌర్ణమి రోజు గురువులను స్మరించుకొని గురువుల యొక్క ఆశీస్సులు పొందితే 365 రోజులు గురువు యొక్క స్మరణలో, గురు యొక్క ధ్యాసలో, గురు యొక్క సేవలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు లభిస్తాయని భక్తుల యొక్క ప్రతీతి. అందుకోసమని ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు గురు పౌర్ణమిని భక్తులు అత్యంత వైభవపేతంగా దేవాలయానికి వచ్చి గురువులను స్మరించుకొని గురువు యొక్క తీర్థప్రసాదములు స్వీకరించి అన్నప్రసాద వితరణను కూడా స్వీకరించడం జరిగింది. మా గురువులైనటువంటి ఇటికాల వీరబ్రహ్మయ్యాచారి యొక్క స్మరణలు, స్మృతులు, స్వామివారి యొక్క చిత్రపట పూజా కార్యక్రమం కూడా నిర్వర్తించుకోవటం జరిగింది. శుభం భూయాత్. స్వస్తి సన్మంగళాని భవంతు.